గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఐఎమ్ కే కొరిశ్వరెడ్డి. ఐఎమ్ యాప్టిట్యూడ్ ట్రైనర్. సో ఇప్పుడు మనం ఈ యాప్టిట్యూడ్ ట్రైనింగ్ సిరీస్ లో మనము ఈరోజు ఒక స్పెషల్ వీడియో చేయబోతున్నాం 1000 సబ్స్క్రైబర్స్ అయిన సందర్భంగా. సో ఇప్పుడు మనం ట్రైనింగ్ సిరీస్ స్టార్ట్ చేసి 43 డేస్ అయింది. సో ఈ 43 డేస్ లో డిఫరెంట్ యాప్టిట్యూడ్ రీజనింగ్ టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. సో ఆల్రెడీ నేను ఇనిషియల్ వీడియోస్ లో చెప్పినట్టు 30 టాపిక్స్ ఉంటాయి అర్థమెటిక్ రీజనింగ్ కాబట్టి. సో మేము ఈ యాప్టిట్యూడ్ ఛానల్ పెట్టింది యాప్టిట్యూడ్ యొక్క షార్ట్ కట్స్ చెప్తామని చెప్పి. సో ఆల్రెడీ మీకు ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు తర్వాత డిఫరెంట్ పర్సన్స్ తోటి మేము డిస్కస్ చేసినప్పుడు ఓన్లీ యాప్టిట్యూడ్ ఎందుకు పెట్టకూడదు, డిఫరెంట్ టైప్స్ పెడదామని చెప్పి ప్లాన్ చేస్తున్నాం. సో ఇప్పటికీ మేము కొన్ని యాప్టిట్యూడ్ టాపిక్స్ చెప్పినాం. సో కమింగ్ వీడియోస్ లో మేము వర్బల్ మీద ఫోకస్ చేస్తాం. వర్బల్, కోడింగ్. ఎందుకంటే మీకు ఆల్రెడీ చాలాసార్లు మీకు వీడియోస్ లో చెప్పినాం, ఒక వ్యక్తికి జాబ్ రావాలంటే యాప్టిట్యూడ్ బాగా ఉండాలి. అదే ఒక వ్యక్తికి ఐ ప్యాకేజ్ రావాలంటే కోడింగ్ బాగా ఉండాలి యాప్టిట్యూడ్ తో పాటు. ఓకేనా? సో అందుకనే కమింగ్ వీడియోస్ లో కోడింగ్ మీద కొన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాం. సో యాక్చువల్గా ఛానల్ పెట్టినప్పుడు మేము అనుకున్నది యాప్టిట్యూడ్ టాపిక్స్ మీద షార్ట్ కట్స్ పెట్టి నెక్స్ట్ వాటి మీద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టి నెక్స్ట్ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, యాక్సెంచర్, క్యాప్జెమిని, కాగ్నిజెంట్ ఇలా కంపెనీస్ లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో పెడదామని చెప్పి స్టార్ట్ చేసినాం. కానీ లేటర్ మాకు ఐడియా వచ్చింది ఏంటంటే నాట్ ఓన్లీ యాప్టిట్యూడ్, ఒక వ్యక్తికి ప్లేస్మెంట్స్ లో జాబ్ రావాలంటే తనకు వచ్చిన స్కిల్స్ ఏంటి అంటే యాప్టిట్యూడ్ ఉండాలి బాగా జాబ్ రావాలంటే. తర్వాత వర్బల్ వచ్చి ఉండాలి. అంటే వర్బల్ అంటే ఇంగ్లీషు. సో చాలా మంది డిస్క్వాలిఫై అయ్యేది ఇన్ఫోసిస్ లో, క్యాప్జెమినీలో, కాగ్నిజెంట్ లో వర్బల్ డిస్క్వాలిఫై అవుతారు. ఎందుకంటే స్టూడెంట్స్ అనుకుంటారంటే ఇంగ్లీష్ వర్బల్ రెండు సేమ్ అనుకుంటారు, కానీ వర్బల్ ప్యాసేజ్ అనేది ఎక్కువ టైం తీసుకుంటది. సో డిఫరెంట్ ఫ్యాక్టర్స్ వల్ల చాలా మంది, సో ఇన్ఫోసిస్ మీరు వర్బల్ బాగా చేయగలిగితే రిటన్ టెస్ట్ క్వాలిఫై అవుతారు. రిటన్ టెస్ట్ క్వాలిఫై అయితే జాబ్ వచ్చే ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది ఇన్ఫోసిస్. ఇంకోటి 3.36 lakhs కి చాలా ఈజీగా ఉంటుంది. సో తర్వాత కోడింగ్. సో ఇది రిటన్ టెస్ట్ లో, అంటే మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసిన ఫ్యూచర్ లో ఫస్ట్ రిటన్ టెస్ట్ లో యాప్టిట్యూడ్, వర్బల్, కోడింగ్ ఉంటాయి. సో అందుకని చెప్పి మేము కమింగ్ వీడియోస్ లో నాట్ ఓన్లీ యాప్టిట్యూడ్ షార్ట్ కట్స్, ఇప్పుడు మనం దాదాపు 15-16 టాపిక్స్ చెప్పుకున్నాం ఈ సిరీస్ లో. ఇంకా మొత్తం 30 టాపిక్స్ కవర్ చేస్తాం. సో 30 టాపిక్స్ షార్ట్ కట్స్ చెప్పిన తర్వాత నెక్స్ట్ మనం వాటి మీద డిఫరెంట్ ఎగ్జామ్స్ లో అడిగిన క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాం. తర్వాత కంపెనీ సర్వీసెస్ స్టార్ట్ చేస్తాం. ఇది యాప్టిట్యూడ్ పరంగా. తర్వాత వర్బల్ లో డైలాగ్ సెక్షన్ తీసుకొని ప్యాసేజ్లు, సెంటెన్స్ కరెక్షన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, యాంటోనిమ్స్, సినోనిమ్స్, ఆర్టికల్స్ ఫిల్ చేయటం, ఎక్స్చేంజ్ చేయటం అంటే సెంటెన్సెస్ ని ఎక్కడ సెంటెన్స్ లో మిస్టేక్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక పెద్ద సెంటెన్స్ ఇచ్చి ఏబిసి డివైడ్ చేసి అందులో ఏ ఎక్కడ మిస్టేక్ ఉందో ఐడెంటిఫై చేయమన్నారు, ఏలోనా బిలోనా. సో అలాంటి అంటే డైలాగ్ సెక్షన్ తీసుకుని అప్లోడ్ చేస్తాను. లేదా కోడింగ్ పార్ట్ కూడా. సో 2-3 లాంగ్వేజ్ తీసుకొని వాటిలో ఇంపార్టెంట్ అంటే ఎలాంటి ప్రోగ్రామ్స్ ఎలాంటి కంపెనీస్ లో అడుగుతారు. సో ఒక వ్యక్తికి రిటన్ టెస్ట్ క్వాలిఫైర్ అంటే యాప్టిట్యూడ్, వర్బల్, కోడింగ్ వచ్చి ఉండాలి. సో రిటన్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఏముంటది, ప్రెజెంట్ బాగా డిమాండ్ ఉన్నది ఏంటంటే పబ్లిక్ స్పీకింగ్ కి. అందుకనే నెక్స్ట్ రౌండ్ ఏముంటది అంటే కొన్ని కంపెనీస్ లో గ్రూప్ డిస్కషన్ ఉంటుంది, కొన్నిటి కంపెనీలో జాబ్ ఉంటుంది, జస్ట్ ఏ మినిట్. సో వీటి మీద కూడా అంటే చాలా మంది అంటే ఏదైనా కంపెనీకి ఒక 1000 మెంబర్స్ అప్లై చేసి వాళ్ళలో ఒక 10 to 30 మెంబర్స్ అంటే బిలో 50 మెంబర్స్ తీసుకోవాలంటే కంపెనీస్ ఫాలో ఏంటంటే ఈ 1000 మెంబర్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసి అందులో ఒక 600 మెంబర్స్ సెలెక్ట్ చేసి ఆ 600 మెంబర్స్ కి ఇంటూ కండక్ట్ చేయాలంటే ఒక 10 days పడుతుంది. కాబట్టి కొన్ని కంపెనీస్ అంటే ఎక్కువ మంది ఉండి జనాలు తక్కువ మంది తీసుకోవాలంటే ఫాలో అయ్యే మెథడ్ జీడీ, గ్రూప్ డిస్కషన్. ఎందుకంటే ఒక 20 మెంబర్స్ ఒక ప్యానల్ వేసి అందులో 3-4 మెంబర్స్ తీసుకుంటే అయిపోతుంది వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్. మరి గ్రూప్ డిస్కషన్ లో మీరు ఈజీగా అంటే ఆ 20 మందిలో 2-3 తీసుకుంటారు మనకు తెలుసు కదా. అంటే ప్రతి 10 మందిలో 1-2 మెంబర్స్ తీసుకుంటారు. అంటే 20 మంది ఒక బ్యాచ్ ఉంటే మాక్సిమం 4 సెలెక్ట్ అవుతారు. ఈ 4 సెలెక్ట్ కావడానికి అందులో మీరు ఉండాలంటే కొన్ని టిప్స్ ఉంటాయి. ఆ టిప్స్ మేము ఈ గ్రూప్ డిస్కషన్ చెప్తాం. జస్ట్ ఏ మినిట్ అంటే కొన్ని కంపెనీస్ 1 minute టైం ఇచ్చి మీకు వచ్చిన టాపిక్ మాట్లాడరు. సో సార్ మీరు అనుకోవచ్చు, సరే మాట్లాడటమే కదా 1 minute అంటే వాళ్ళు మెయిన్ పాయింట్ చూస్తారు. అంటే ఏం చూస్తారు, ఈ జాబ్ లో క్వాలిఫై అవ్వాలంటే ఎలాంటి టిప్స్ కావాలని మీకు చెప్తాం. సరే ఇదన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏముంటుంది, టీఆర్ ఉంటుంది, టెక్నికల్ ఇంటర్వ్యూ. సో టెక్నికల్ ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అంటే ఒక క్వాలిఫై అయిన వ్యక్తికి ఒక డిస్క్వాలిఫై అయిన వ్యక్తికి టెక్నికల్ ఇంటర్వ్యూ ఏం డిఫరెన్స్ ఉంటుంది. ఒకవేళ నేను బాగా చెప్పినా సరే కంపెనీస్ ఎందుకు తీసేస్తాయి, కొంతమంది అనుకుంటారు సో మేము టెక్నికల్ ఇంటర్వ్యూ బాగా చేసినాము కానీ మేము డిస్క్వాలిఫై అయినా, అసలు ఎందుకు ఆ మిస్టేక్స్ చేస్తారు అనేది రన్నింగ్. నెక్స్ట్ తర్వాత కొన్ని కంపెనీస్ లో మాక్సిమం టీఆర్ డిఫికల్ట్ ఉందంటే హెచ్ఆర్ మ్యాక్సిమం సెలెక్ట్ చేస్తారు. ఇంకా వరస్ట్ కేసులో ఇప్పుడు ఒక 10 మందిని సెలెక్ట్ చేయాలి, ఒక 12 మంది ఉంటారు, ఆ ఇద్దరిని తీసేస్తారు కదా.
ఏం పాయింట్ చూస్తారు హెచ్ఆర్ లో అనేది డిస్కస్ చేస్తాం. అంటే సింపుల్ గా చెప్పాలంటే మీరు ఏదైనా కంపెనీకి వెళ్ళినప్పుడు రిటన్ టెస్ట్ ఉంటుంది. అందులో మాక్సిమం ఏమడుగుతారు, యాప్టిట్యూడ్, వర్బల్ కోడింగ్, అంతకంటే ఎక్కువ ఏమడగరు. అంటే జీకేలు, కంప్యూటర్స్ అట్లా కాదు. కొన్నిటిల్లో టెక్నికల్ క్వశ్చన్స్ అడుగుతారు, లైక్ సి, జావా, డిబిఎంఎస్ మీద, ఓఎస్ మీద, కంపెనీ నెట్వర్క్స్ మీద, కొన్ని కంపెనీస్ మాత్రమే. అది క్వాలిఫై అయిన తర్వాత జీడీ ఉంటుంది. అంటే ఎక్కువ మందిని తీసేయాలనుకున్నప్పుడు కంపెనీ ఫాలో స్ట్రాటజీ, గ్రూప్ డిస్కషన్, తర్వాత టెక్నికల్ ఇంటర్వ్యూ ఉంటుంది. టెక్నికల్ ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అంటే టెక్నికల్ ఇంటర్వ్యూ ఎలా ఈజీ క్వాలిఫై అవ్వాలని కూడా మేము టిప్స్ చెప్తాం. అది క్వాలిఫై అయిన తర్వాత ఇచ్చారు. ఇవన్నీ మీరు చేయగలిగితే జాబ్ వస్తుంది. ఇవన్నీ చేసిన తర్వాత కూడా కొంతమందికి జాబ్ మిస్ అవుతుంటారు. అది కూడా ఎందుకు మేము రాబోయే వీడియోస్ లో చెప్తాం. సో సింపుల్ చెప్పాలంటే ఈ యాప్టిట్యూడ్ స్టార్ట్ చేసినప్పుడు 1 month బ్యాక్ మీరు అందుకనే మీరు ఛానల్ అబ్జర్వ్ చేస్తే యాప్టిట్యూడ్ ఫర్ ప్లేస్మెంట్ అని పెట్టాం. అంటే ఓన్లీ యాప్టిట్యూడ్ షార్ట్ కట్ చెప్దామని చెప్పి. కానీ తర్వాత డిఫరెంట్ పీపుల్స్ తో, ఎక్స్పర్ట్స్ తోటి మనం డిస్కస్ చేసిన తర్వాత స్టూడెంట్స్ ప్లస్ ఫ్యాకల్టీ తోటి సో అన్ని ఒక ప్లేస్మెంట్స్ కావాల్సిన అన్ని స్కిల్స్ అప్లోడ్ చేద్దామని చెప్పి డిసైడ్ చేసాం. సో ఇప్పటికి 43 days అయింది ఛానల్ స్టార్ట్ చేసి. ఇప్పటికి 1000 సబ్స్క్రైబర్స్ అయినారు. సో ఈ 1000 మెంబర్ సబ్స్క్రైబ్ చేయడానికి చాలా మంది యొక్క సపోర్ట్ ఉంది. టెక్నికల్ టీమ్ కావచ్చు, లేదా ఫ్యాకల్టీ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు. నాట్ ఓన్లీ 2025, 26, 27 బ్యాచ్, అంతకుముందు బ్యాచ్ అంటే 2019 బ్యాచ్ వరకు కూడా వాళ్ళ సపోర్ట్ చాలా ఉంది. ఈ ఛానల్ ఇంత తక్కువ ఒక ఎడ్యుకేషన్ ఛానల్ అయింది ఇంత తక్కువ టైంలో 42 days లో ఒక 1000 సబ్స్క్రైబ్ తీసుకోవడానికి చాలా మంది యొక్క ఎంకరేజ్మెంట్, వాళ్ళ యొక్క హెల్ప్ చాలా ఉంది. వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే నాట్ ఓన్లీ ఫ్యాకల్టీ, స్టూడెంట్స్, టెక్నికల్ టీమ్, ఎవరి ప్రతి ఒక్కళ్ళు అంటే ఇంత తక్కువ టైంలో ఈ 1000 రావడానికి హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. ఇంకా మీకు మంచి కంటెంట్ ఇవ్వడానికి ఇంకా మా లింక్ ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే సో మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మీరు యాప్టిట్యూడ్ ఛానల్ పెట్టినప్పుడు ఓన్లీ యాప్టిట్యూడ్ కోసం పెట్టినాం. ఎందుకు మాకు ఆ థాట్స్ వచ్చినాయి అంటే ఫాస్ట్ సబ్స్క్రైబర్స్ అవుతారు, షేర్ చేస్తారు, లైక్ చేస్తారు. కాబట్టి ఇంకా డిఫరెంట్ కంటెంట్ ఇవ్వాలి మన సబ్స్క్రైబర్స్ కి. సో దట్ ప్లేస్మెంట్స్ అసలు ఎందుకు ఈ ఛానల్ పెట్టినామంటే మనం ఇన్ని సంవత్సరాలు 10th, ఇంటర్, బీటెక్ చదివి జాబ్ కోసం. కొంతమంది హైయర్ స్టడీస్ కు వెళ్ళొచ్చు, కానీ జాబ్ వచ్చిన తర్వాత హైయర్ స్టడీస్కి వెళ్తే ఆ వాల్యూ ఎక్కువ ఉంటుంది. సపోజ్ ఒక వ్యక్తి అమెరికాకి వెళ్తారు అనుకోండి, తను 4 ఆఫర్ లెటర్ పెట్టుకొని 4 ఆఫర్ లెటర్ వచ్చినా కానీ 4 ఆఫర్ లెటర్స్ రిజెక్ట్ చేసి హైయర్ స్టడీస్కి వెళ్తున్నానంటే వచ్చే రెస్పెక్ట్ కానీ ప్రౌడ్ మూమెంట్ వేరే ఉంటుంది. లేదా ఏ కంపెనీలో జాబ్ రాకపోతే ఏ కంపెనీలో జాబ్ రాలేదు కాబట్టి వెళ్తున్నారు అనుకుంటారు. సో ఇట్లా అంటే ఒక వ్యక్తికి జాబ్ వస్తే ఇంకోటి మనం ఎన్ని సంవత్సరాలు బతికినా సరే ఒక మనిషి హైయెస్ట్ హ్యాపీ ఫీల్ అయ్యేది ఎప్పుడంటే తనకు జాబ్ వచ్చిన రోజు ఫస్ట్ శాలరీ. తర్వాత అది ఆటోమేటిక్ గా అలవాటు అయిపోతుంటది. తనకు మెసేజ్ ఒకప్పుడు అంటే కాలేజ్ లిస్ట్ పెట్టేవాళ్ళు ఇంతమంది సెలెక్ట్ అయ్యారని చెప్పి, ఇప్పుడు మెయిల్ వస్తుంది. సో డియర్ క్యాండిడేట్ కంగ్రాచులేషన్స్, ఆ వర్డ్ కోసం చాలా ఇంపార్టెంట్. సో అలాంటి మెయిల్ చాలా హ్యాపీగా ఉంటుంది. కాబట్టి ఆ హ్యాపీనెస్ కోసం మేము ఈ సాంగ్ స్టార్ట్ చేసినాం. అంటే యాప్టిట్యూడ్ క్వాలిఫై అయితే జాబ్. జనరల్ కంపెనీస్ ఎలా ఉంటాయంటే ఈ యాప్టిట్యూడ్ క్వాలిఫై అయితే జాబ్ వచ్చే ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది. దాని మీనింగ్ ఏంటంటే అందరికి యాప్టిట్యూడ్ రాదు కదా. చాలా మంది అనుకుంటారంటే అమ్మాయి నేను క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నాను జాబ్ వస్తుంది అనుకుంటారు. చాలా మిస్టేక్ అది. ఒక 100 మంది ఎగ్జామ్ రాస్తే సపోజ్ మీ కాలేజీకి 100 కంపెనీస్ వచ్చినాయి అనుకోండి. సపోజ్ అంటే మీ కాలేజీకి 100 కంపెనీస్ వస్తే అందులో 90 కంపెనీస్ లో మాక్సిమం యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. ఆ 90 కంపెనీస్ లో 100 మంది ఎగ్జామ్ రాస్తే అందులో 70 మంది క్వాలిఫై అవుతారు, డిస్క్వాలిఫై అవుతారు. ఓకేనా, ఒక 30 మంది మాత్రమే క్వాలిఫై అవుతారు. సో ఈ 70 మంది మీరు అనుకోవచ్చు మీ సీనియర్స్, వాళ్ళ సీనియర్స్ వాళ్ళకి యాప్టిట్యూడ్ రాకపోయి ఉండొచ్చు, వాళ్ళు ప్రాక్టీస్ చేయకపోయి ఉండొచ్చు, అందుకే జాబ్ లేదు. అది చాలా మిస్టేక్. అది మీరు వచ్చినప్పుడు ఇది తెలుసు. ఆ విషయం ఏంటంటే వాళ్ళందరికీ యాప్టిట్యూడ్ వచ్చు, కానీ ఆ పర్టికులర్ ఎగ్జామ్ లో మీకు వాళ్ళకి థాట్ రాదు. మీరు డౌట్ రావచ్చు ఎందుకు వాళ్ళకి ఆ థాట్ రాస్తారు ఎగ్జామ్ అంటే. ఒక ప్రాబ్లం ఉంది ఏంటంటే బీటెక్ అంటే 20 to 21 years ఉంటుంది. ఈ 20 years పాటు అలవాటు పడిపోయారు ఒక ప్రొసీజర్ కి. అంటే సింపుల్ ఇంట్రెస్ట్, పీటీఆర్ 100, డైరెక్షన్స్, ఇలా అలా డయాగ్రామ్. అంటే ఆ 20 సంవత్సరాల మీ యొక్క ఆలోచన విధానాన్ని ఒక 1 month సిఆర్టీలో మనం చేంజ్ చేయలేం. అందుకని యాప్టిట్యూడ్ రెగ్యులర్ ప్రాక్టీస్. మీకు చాలా చెప్పాను వీడియోస్ లో, మీ కోర్ సబ్జెక్ట్స్ కి యాప్టిట్యూడ్ ఒక డ్రాబ్యాక్ ఉంది బాబు అంటే. ఎందుకంటే యాప్టిట్యూడ్ కోర్ సబ్జెక్ట్స్ అనుకోండి చదివితే గుర్తుంటాయి, కానీ యాప్టిట్యూడ్ ప్రాక్టీస్ చేయకపోతే మర్చిపోతారు. ఎందుకు ఓల్డ్ మెమరీస్ దాన్ని డామినేట్ చేస్తుంటాయి. ఒక 1 week ప్రాక్టీస్ చేయాలనుకోండి, సింపుల్ ఇంట్రెస్ట్ మీద క్వశ్చన్. ఇప్పుడు టీసీఎస్ లో 3 questions వస్తాయి ఎవ్రీ ఇయర్. ఓకేనా, సో ఈ టీసీఎస్ ఎవ్రీ ఇయర్ 15 lakhs members రాస్తారు. ఈ 15 lakhs members ఏం చేస్తారు, పీటీఆర్ పైన అప్లై చేస్తారు. ఎందుకు అట్లా సార్ అంటే మీరు వన్ డే ప్రాక్టీస్ చేస్తారు. ఈ రోజు నేను చెప్పిన షార్ట్ కట్ 1 week తర్వాత మళ్ళీ ఈ 1 day చేసిన బదులు మీ ఇన్ని సంవత్సరాల మీ మైండ్ లో ఉంది కదా, అది దీన్ని డామినేట్ చేస్తుంది. మరి ఈ 20 years యొక్క ఎక్స్పీరియన్స్ ఈ షార్ట్ కట్ డామినేట్ చేయాలంటే రెగ్యులర్ ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు మాకైనా ట్రైనర్స్ కి ఎందుకు మాకు క్వశ్చన్స్ గుర్తుంటాయి, మాకు అదే క్లాసెస్ చెప్పి గుర్తుంటాయి. సో అంటే మాకు మా ఎక్స్పీరియన్స్ కంటే ఈ లాజికల్ థింకింగ్ డామినేట్ చేసి ఉంటుంది.
మీకు అట్లా డామినేట్ చేయాలంటే రెగ్యులర్ ప్రాక్టీస్ చేయాలి. అలా చేయాలనుకోండి మీరు ఎగ్జామ్ లో కూర్చోగానే మీకున్న థాట్ ప్రాసెస్ మీకు అలవాటు అయిపోద్ది. అందుకనే ఏం చేస్తారు, ఈ 70 మంది డిస్క్వాలిఫై అవుతారు. అంటే లాజికల్ థింకింగ్ అనేది 1 డేలో వచ్చేది కాదు. 1 డేలో వచ్చే మాట అయితే ఇంకా ఫస్ట్ ఇయర్ నుంచి ట్రైనింగ్ ఎందుకు, ఓన్లీ 1 వీక్ ముందు ప్లేస్మెంట్ స్కీమ్ అప్పుడు ట్రైనింగ్ ఇస్తే అయిపోద్ది కదా. సో అందుకనే మీరు ఫస్ట్ ఇయర్ నుంచే మనం ఫోకస్ చేయాలి ప్లేస్మెంట్స్ మీద. అందుకని మేము కూడా ఫస్ట్ ఇయర్ నుంచి కూడా వీడియోస్ అప్లోడ్ చేద్దాం చూస్తున్నాం. అంటే అది నెక్స్ట్ ఒక 1500 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత చెప్పడం, ఇంకా చాలా ఐడియాస్ ఉన్నాయి. సో అందుకనే మా ఐడియాస్ ని కరెక్ట్ ఇంప్లిమెంట్ చేయాలంటే మీ యొక్క సపోర్ట్ ఏం కావాలంటే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు చాలా సపోర్ట్ చేసిండ్రు. ఎందుకంటే 42 days లో ఒక ఎడ్యుకేషన్ ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్ రావడానికి మీ యొక్క హెల్ప్ చాలా ఉంది. అందుకనే ఈ స్పెషల్ వీడియో చేస్తున్నాం. ఎందుకంటే సో మీ అందరికి థ్యాంక్స్ చెప్పాలని వీడియో చేస్తున్నాం. ఈ థ్యాంక్స్ తో పాటు మీకు ఏదైనా ఇవ్వాలి మనం. అంటే ఒక స్టూడెంట్ కి జాబ్ కావాలంటే ఫస్ట్ యాప్టిట్యూడ్ కావాలని చెప్పి స్టార్ట్ చేసినాం. నాట్ ఓన్లీ యాప్టిట్యూడ్ క్వాలిఫై అయితే అయిపోద్ది కదా, మళ్ళీ తను టీఆర్ లో డిస్క్వాలిఫై అయితే మళ్ళీ మేము ఎన్నికి వస్తుంది కదా. ఇప్పుడు సచిల్కర్ 98 runs చేసిన తర్వాత నెక్స్ట్ మ్యాచ్ లో 2 runs చేస్తే అన్నట్టు కాదు కదా. సో అలానే ఇప్పుడు ఒక రిటర్న్ టెస్ట్ డిస్క్వాలిఫై టీఆర్ ఎన్నికి వస్తే మళ్ళీ నెక్స్ట్ రన్ కూడా నెక్స్ట్ కంపెనీ కూడా మళ్ళీ టీఆర్ నుంచి స్టార్ట్ కాదు కదా. సో అందుకనే ఒక వ్యక్తికి మనం ఎలాగ స్టార్ట్ చేసినాం కదా ఛానల్. సో జాబ్ వచ్చేంత వరకు తనకి ఏమేమి స్కిల్స్ కావాలో అన్ని చెప్దామని చెప్పి మేము డిసైడ్ చేసాం. నాట్ ఓన్లీ జాబ్, డిఫరెంట్ స్కిల్స్ మీద మేము వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాం. సో అప్లోడ్ చేయడానికి మాకేం కావాలంటే మీ ఎంకరేజ్మెంట్, ఇంకా మీ ఫ్రెండ్స్ ఉన్నా అంటే బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి 4th year వరకు పాస్ అవుట్ స్టూడెంట్స్ కి, డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మా ఛానల్ ఇన్ఫార్మ్ చేయండి. సో ఇప్పటికి ఈ 42 days లో 1000 సబ్స్క్రైబర్స్ తీసుకోవడానికి హెల్ప్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాం. ఓకేనా. సో మీ సపోర్ట్ ఇలానే ఉండాలి. సో దట్ మేము ఇంకా కంటెంట్ చేస్తుంటాం. ఓకేనా. సో ఎండ్ ఆఫ్ ది డే గోల్ ఏంటంటే మా ప్రతి ఒక్క బీటెక్ స్టూడెంట్ అంటే ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా సరే మీకు తెలిసిన వాళ్ళు జాబ్ రావాలి. నాట్ ఓన్లీ జాబ్, స్కిల్స్ పెంచుకోవాలి. ఎందుకంటే ఒక వ్యక్తికి జాబ్ వచ్చింది అనుకోండి, ఆ జాబ్ ఉన్న రోజులు గుర్తుపెట్టుకుంటారు. అదే ఒక స్కిల్స్ నేర్పించిన అనుకోండి తన లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారు. ఐ థింక్ మీ లైఫ్ లో కూడా చాలా ఎక్స్పీరియన్స్ అయి ఉంటాయి. మీ స్కూల్ టీచర్స్, మీ కాలేజ్ ఫ్యాకల్టీ మనకు జాబ్ ఇచ్చినారంటే ఆ జాబ్ ఉన్న రోజులు గుర్తుంటది. అదే స్కిల్స్ నేర్పించినామంటే ఆ లైఫ్ లాంగ్ ఆ స్కిల్స్ ఎక్కడో చోట యూజ్ అవుతుంటాయి. అందుకని మా ఫోకస్ అంతా ఒక వ్యక్తికి అంటే బీటెక్ ఎంటర్ అయిన తర్వాత అయిపోయిన తర్వాత ఏమేమి స్కిల్స్ కావాలో దానికి సంబంధించిన టిప్స్ మా తెలిసిని ప్రొవైడ్ చేద్దామని డిసైడ్ చేసినాం. ఓకేనా. సో వన్స్ అగైన్ ఈ ఛానల్ ని 42 days లో 1000 సబ్స్క్రైబర్స్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి మీ సపోర్ట్ కి థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మీ ఫ్రెండ్స్ కి, మీ జూనియర్స్ కి, మీ సబ్ జూనియర్స్ కి ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. Like, share and subscribe. Hit the bell icon for more updates.